2021లోనే అతను చెన్నై వెళ్ళారు అండి. దాని తర్వాత 2021 ఎండింగ్ నుంచి స్టార్ట్ అయ్యారు. అక్కడ ఇది స్మగ్లింగ్ యాక్టివిటీస్, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్కోటిక్ స్మగ్లింగ్ యాక్టివిటీస్, అట్ ద సేమ్ టైమ్ హై అండ్ మొబైల్ ఫోన్స్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అందులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో దాని మీద శ్రీలంకన్ పోలీస్ అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఇండియాలోనే ఇప్పుడు వరకు అతనే దొరకలేదు. లాస్ట్ 3 years నుంచి శ్రీలంక జైల్లోనే ఉన్నారు కాబట్టి దెర్ వాజ్ నో యాక్టివిటీస్. కానీ ఇండియాలో వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇమీడియట్లీ మన పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు. ఇండియా హీ కేమ్ 2000 January 2026 అండి. January 2026లో ఒక ఇల్లీగల్ సీ రూట్ ద్వారా చెన్నై వచ్చారు. చెన్నై నుంచి ఈ మన ఏజెన్సీ ఏరియాకి వచ్చారు. వన్ ఇస్ NDPS యాక్ట్, సెకండ్ ఇస్ సెక్షన్ 3(3) ఆఫ్ పాస్పోర్ట్ ఎంట్రీ ఇంటూ ఇండియా యాక్ట్ ఆఫ్ 1920, థర్డ్ సెక్షన్ 12(1)(a) ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ 1967. ఇందులో అన్ఆథరైజ్ ఎంట్రీ ఎవరైనా చేసుకుంటే వాళ్ళ మీద కూడా 5 years 6 years ఇంప్రిజన్మెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. అందులో కూడా మనం రిజిస్టర్ చేసేస్తాము. ఫర్దర్ లీగల్ ప్రాసెస్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఎంబసీ ద్వారా మనం కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం సెంట్రల్ ఏజెన్సీస్ లైక్ IB అండ్ RAW వాళ్ళతో కూడా మనం కోఆర్డినేట్ చేసేసి ఫర్దర్ డీటెయిల్స్ ఇంటర్నేషనల్ ఏదైనా ఉంటే అది కూడా మనం తీసుకుంటున్నాము. సో దాట్ ఆల్సో వీ విల్ వెరిఫై ఫ్రమ్ ఆల్ యాంగిల్స్.